ఇలా చూసారా ఆలూ గోబీ మసాలా కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాల్టి మన రెసిపీ ఎంతో రుచిగా ఉండే ఆలూ గోబీ మసాలా కర్రీ. రోటీలోకి చపాతీలోకి ఎంత బాగుంటుందో అన్నంలోకి కూడా అంతే మంచి కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, ఆలూ గోబీ మసాలా కర్రీ తయారీ విధానం మొదలెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండలు పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి కాస్త దోరగా వేగగానే అందులో బంగాళాదుంపలు, ఒక 4 మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కల్ని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి తక్కువ మంట మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో కాలీఫ్లవర్ని వేసుకోవాలి. 300 గ్రాముల కాలీఫ్లవర్ తీసుకుని చక్కగా కడిగి శుభ్రం చేసి ముక్కలుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా పసుపు ఉప్పు ముక్కలతో బాగా కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసి మూత పెట్టి తక్కువ మంట మీద మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మంటని చాలా తక్కువ పెట్టుకోవాలి, అందువల్ల కూరగాయలు మాడిపోకుండా ఉంటాయి. ఇందులో మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయలేదు, వాటర్ కూడా వేసుకోలేదు కాబట్టి వీటితో అంటే ఆవిరి వస్తుంది కదా, ఆవిరి మీదే ఇవి ఉడకాలి. కాబట్టి మంటని చాలా తక్కువ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా చూసారా, కూరగాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మసాలా రెడీ చేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 యాలుక, 3 లవంగాలు, 4 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు, 1/2 టీ స్పూన్ సాఫ్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ అంటే పొట్టు తీసిన పుచ్చకాయ గింజలు. ఇవి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. అందుబాటులో లేకపోతే ఒక 3 నుంచి 4 జీడిపప్పులను పెంచి వేసుకోండి. ఇవన్నిటిని కలిపి ఒక చక్కటి పేస్ట్, మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందుగా ఇందులో వాటర్ పోసనాన్ని పెట్టుకుంటే మెత్తటి పేస్ట్ తయారవుతుంది. బాండలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసి అందులో గరం మసాలా వేసుకోవాలి. 3 లవంగాలు, 1 యాలుక, జాపత్రి, జాజి పువ్వు, ఒక చిన్న ముక్క దాల్చిని, ఒక బిర్యానీ ఆకు ఆయిల్లో వేసి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ కలర్ మారి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో టొమాటోలు వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకుని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. టొమాటోస్ పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇలా టొమాటోస్ని చాప్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి టొమాటో బాగా మెత్తపడి మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి చక్కగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం పైకి కనపడే విధంగా కనపడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూసారా, ఆయిల్ కొంచెం పైకి కనపడుతుంది కదా. ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ నిండుగా కారం మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి. 2 టీ స్పూన్స్ నిండుగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్లు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అంటే 1-2 నిమిషాల్లో వేగిపోతాయి. తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ అన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత
ఇందులో పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలా వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వాటర్ని యాడ్ చేశాను. మీకు మసాలా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని కాస్త ఎక్కువ తక్కువ చేసుకోండి. వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మధ్యలో ఉడికించుకోవాలి. ఇలా చూసారా, చక్కగా గ్రేవీ తయారైంది కదా. ఇందులో ఇప్పుడు కుక్ చేసి రెడీ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మంట తగ్గించుకుని మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఇలా చూసారా, చక్కటి కలర్ఫుల్ గ్రేవీ తయారైంది. ఆయిల్ కూడా పైకి కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటి మీద ఫ్రెష్ కొత్తిమీర కాస్త చల్లుకొని చక్కగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ గోబీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే తయారు చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.